డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, సో నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసామండి. లైక్ టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే టాలీ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు ఎలా ఉంటాయి, ఫ్రెషర్ శాలరీ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ శాలరీ ఎలా ఉంటుంది, సో వాటిలో ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ మనకు జాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి అనేసి లాస్ట్ క్లాస్లో మనము నిన్నటి క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో మనము ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే బేసిక్ అకౌంట్స్, మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్వాలేదండి, మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోతే ఫర్దర్ క్లాసెస్ మీకు అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ రోజు, రేపు, మరునాడు ఈ 3 days చెప్పబోయే బేసిక్ క్లాసెస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్ ఈజీగా ఉంటాయి. ఓకే, వీటిని ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేసి మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. లెట్ మీ కన్ఫర్మ్. స్క్రీన్ కనపడుతుందా? No, sir. Yeah, now it is okay. Yes, sir. Yeah, done guys. PPT ma, PPT కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే గైస్, డన్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ మా. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది టాలీలోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఇవి కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్వాలేదండి. సో బేసిక్ క్లాసెస్ అనమాట. ఫస్ట్ మనం చిన్నప్పుడు 1 to 3 ఏబిసిడి ఎలా నేర్చుకుంటామో అలాగా ఫస్ట్ బేసిక్ క్లాస్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, సో వీటి గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, అకౌంటింగ్ అంటే ఏంటి. ఓకే, అసలు అకౌంటింగ్ అంటే ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేదే అకౌంట్స్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st. వెరీ గుడ్. ఏప్రిల్ ఫస్ట్ April 1st. యా, ఏప్రిల్ 1 టు March 31st. మార్చ్. Next year, March 31st. యా, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లో మనము ప్రతిరోజు డేట్ వైజ్ కానీ, మంత్ వైజ్ కానీ, ఇయర్ వైజ్ కానీ మన బిజినెస్ లో జరిగే పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ చేసుకున్న తర్వాత సో వాటిని సీక్వెన్స్ లో సిస్టమాటిక్ రికార్డింగ్ మెయింటైన్ చేయాలి. వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్, మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు. సో మనము పర్చేజా, సేలా, ఎక్స్పెన్స్, ఇన్కమ్ మనం తెలుసుకొని ఒక సీక్వెన్స్ లో మన డేటా అనేది మెయింటైన్ చేయాలి. చేసిన తర్వాత ఇయర్ ఎండింగ్ లో మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది సమ్మరైజింగ్ చేసుకుంటాము. తర్వాత ప్రీవియస్ ఇయర్ కి, ప్రజెంట్ ఇయర్ కి ఎంత ప్రాఫిట్ లో ఉన్నాము, ఎంత లాస్ లో ఉన్నాము అనేది కూడా అనలైజింగ్ అనేది చేసుకుంటాము. ఫైనల్ గా ఇయర్ ఎండింగ్ లో మనం ఫైనల్ రిపోర్ట్స్ అనేది చూస్తాం. అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించింది.
ఇది ఒక బిజినెస్ లాంగ్వేజ్ అంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేసి వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేసి ఫైనల్ గా రిపోర్ట్స్ అనేది చూడడమే అకౌంట్స్ యొక్క డెఫినేషన్. ఇది మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాము. ఓకేనా, డన్. సో తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అని ఎవరు అంటారు? లుకా పాసియోలి అని అంటారు. సో ఈయన మనకు డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. యాక్చువల్ గా సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని 2 ఉంటాయండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ గా రాలేదనే ఉద్దేశంతో ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని 1494లో ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక షాప్ కు మనం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఒక కంప్యూటర్ ని పర్చేజ్ చేసాం. 50,000 గల కంప్యూటర్ అనేది మన బిజినెస్ నుంచి బయటికి వెళ్ళాలి. అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ లో కంప్యూటర్ అనేది రావాలి. అలా 2 ట్రాన్సాక్షన్లు జరిగితేనే, ఓకే, సో అలా 2 ట్రాన్సాక్షన్లు జరిగితేనే మన బిజినెస్ కి ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని తెలుస్తుంది. అలా రాసేవాళ్ళు కాదు సింగిల్ ఎంట్రీ మోడ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ కు అవుట్ సైడ్ నుంచి కంప్యూటర్ వస్తుంది, అది మాత్రమే రాసేవాళ్ళు. మన బిజినెస్ నుంచి 50,000 డబ్బులు బయటికి వెళ్ళేది రాసేవాళ్ళు కాదు. అలా రాస్తే అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే మనకు డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే 50,000 గల కంప్యూటర్ బయట నుంచి వస్తుంది అంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటకు వెళుతుంది అనే కాన్సెప్ట్ ని ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. అలా చేయడం వల్ల మనకి అకౌంట్స్ అనేది కరెక్ట్ గా రావడం జరిగాయి. ఇది 1494లో ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, చూడండి. సో తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. వీటి యొక్క రూల్స్: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటారు. వీటిని మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? ఓకేమా. సో ఈ పర్సనల్, రియల్, నామినల్ ఇవి మూడింటిని మీరు గుర్తుపెట్టుకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలనేదే ఆ గోల్డెన్ రూల్స్ యొక్క మీనింగ్. ఓకే, మీరే చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి కావాలి? ఫస్ట్ చెప్పండి గైస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి? క్యాపిటల్ ఫస్ట్ వెరీ గుడ్. ఫస్ట్ ఏమి ఉండాలి మనకి? ఇక్కడ క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైశాలి ఐటీ సొల్యూషన్స్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వైశాలి ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే వైశాలి ఐటీ సొల్యూషన్స్ అనేది మనిషి కాదు, అది ఒక సంస్థ. సో ఆ సంస్థకు డబ్బులు కావాలి. సో వైశాలినే ఆ బిజినెస్ లో ఓనరు. ఓకే, ఇప్పుడు ఓనరు బిజినెస్ కు డబ్బులు ఇవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో సో వైశాలి ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ ఎవరిని కలుస్తుంది, ఎవరిని మీట్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? బిజినెస్ కు డబ్బులు కావాలి కదా, అంటే డబ్బులు అంటే క్యాపిటల్ కావాలి కదా. అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది బిజినెస్? చెప్పండి. ఎక్కడెక్కడ వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? బిజినెస్ అప్పు తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశం? బ్యాంకుల నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా ఇంకా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా ఓనర్స్. ఇంకా సో మనకు పర్సనల్ అకౌంట్స్ లో 3 టైప్స్ ఉంటారు. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని చెప్తాం. అంటే ఎయిదర్ ఇండివిజువల్స్, హ్యూమన్ బీయింగ్స్, లోకేష్, క్రిష్, బాలా, కళ్యాణ్, దినేష్ ఎవరి దగ్గరైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఉంటాయి మార్కెట్లో. బ్యాంకులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆర్గనైజేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కంపెనీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే, టీసీఎస్, విప్రో, క్యాబ్రిజెంటీ, ఇన్ఫోసిస్, ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఇలా ఏజెన్సీస్, కోల్గేట్, డాబర్, ఇలా ఎవరైనా ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఇవ్వలేదు. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనర్స్.
ఓనర్స్ ని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. అంటే వైశాలి ఐటీ సొల్యూషన్స్ అనేది కంపెనీ అవుతే వైశాలినే ఓనర్. ఓనర్ పేరేంటి? వైశాలి. కానీ యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా ఓనర్ పేరు రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది బిజినెస్. ఓనరే అంటే ఓనరే తన బిజినెస్ కు అప్పుగా డబ్బులు ఇస్తే బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓకేనా? ఈ 3 వ్యక్తుల దగ్గర నుంచి బిజినెస్ అప్పుగా డబ్బులు తీసుకుంటే పర్సనల్ అకౌంట్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ లైక్ ఆర్టిఫిషియల్, న్యాచురల్. అంటే మనుషుల పేర్లు గాని, సంస్థల పేర్లు గాని, కంపెనీస్ పేర్లు గాని, ఇండస్ట్రీస్ పేర్లు గాని ఏ పేర్లైనా పలకొచ్చు మా. పేర్లతో పలికేటి ఏ వచ్చినా పర్సనల్ అకౌంట్స్ అని మీరు అనుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది మనుషులైనా ఇవ్వచ్చు, సంస్థలైనా ఇవ్వచ్చు, ఓనర్ అయినా ఇవ్వచ్చు అని మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి అనేదే పర్సనల్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు వైశాలి ఐటీ సొల్యూషన్స్ దగ్గర 10 లక్షలు ఉంది. ఓన్లీ డబ్బులుంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ఏముండాలి? వాటికి సంబంధించిన రూల్ చూడండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్ చూడండి. పర్సనల్ అకౌంట్ కి మనోజ్, సిటీ బ్యాంక్, నవీన్ అండ్ సాగర్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ అమౌంట్ ఉంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ఏం కావాలమ్మా? నెక్స్ట్ ఏం కావాలి? రిసోర్సెస్ కావాలి. అది ఆ ఫరం పెట్టడానికి రిసోర్సెస్ రిసోర్సెస్ అంటే ఏంటిమా? ఒక బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏంటి చెప్పండి. ప్లేస్, అసెట్స్. ఓకే, అంటే ప్లేస్, ఇంకా బిజినెస్ కావాల్సిన రిమైనింగ్ వాళ్ళు చెప్పాలి. రాము, హరి, ధీరజ్, వరలక్ష్మి డిఫెండ్ చేయాలమ్మా, చెప్పాలి. రిమైనింగ్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, 1 or 2 మెంబర్స్ మాట్లాడుతున్నారు అంతే. రిమైనింగ్ ఎవరు క్లాస్ లో లేరా? చెప్పండి. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ బిజినెస్ కి ఏం కావాలి? ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ. వెరీ గుడ్. ల్యాండ్, బిల్డింగ్, మెషనరీ ఇవి కావాలి కదా. వీటిని ఏమంటారమ్మా? అసెట్స్ అంటారు. వీటిని ఏమంటారు? అసెట్స్. ఈ అసెట్స్ ఎక్కడ ఉంటాయండి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. వీటితో పాటు క్యాష్ కూడా ఇన్బిల్డ్ అయి ఉంటుంది. ఓకే, వీటికి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ కోసం. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటో నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. సో డబ్బులు వచ్చేసి పర్సనల్ అకౌంట్ లో ఉంటాయి. డబ్బులు వచ్చేసి పర్సనల్ అకౌంట్స్ లో ఉంటాయి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి అసెట్స్ వచ్చేసి రియల్ అకౌంట్ లో ఉంటాయి. అసెట్స్ ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ, కార్, మొబైల్, ప్రింటర్, ఫ్యాన్స్, బెంచెస్. సో ఇవన్నీ ఏంటి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో తర్వాత నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి? ప్రతి నెల బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వీటిని నామినల్ అకౌంట్స్ అంటారు. ఓకే, సో నామినల్ అకౌంట్స్ లో ఒక నెలలో జరిగే కంటిన్యూస్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఏ బిజినెస్ పెట్టినా ఎగ్జాంపుల్స్ చెప్పండి గైస్. సాలరీ, రెంట్, సాలరీస్, రెంట్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, వేజెస్, ఇంకా వెరీ గుడ్. అంటే వెహికల్ మెయింటెనెన్స్. వెహికల్ మెయింటెనెన్స్ ఒక నెలలో కంటిన్యూస్ గా ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? వీటిని మనం ఎక్స్పెన్సెస్ అంటాం. ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంకా రెంట్ రిసీవ్డ్, ఇంకా ఏముంటాయి? ఫస్ట్ మెటీరియల్ మెయిల్ పంపించాను, అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏముంటాయి?
ఇంకా ఏముంటాయమ్మా చెప్పాలి ఎగ్జాంపుల్. ఓకే. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా ఏవైనా కూడా ఉండొచ్చు. వీటిని మనం ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ అని మనం డిస్కషన్ చేస్తాము. ఓకేనా? సో సో ఇవి అన్నమాట. వీటికి సంబంధించి ఫర్దర్ డిస్కస్ చేస్తాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దీని ఫార్ములా ఇవి 3 అర్థం చేసుకుంటే చాలు మా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, అంతే. పర్సనల్, రియల్, నామినల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అసెట్స్ 3 రకాలని చెప్పాలి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసిఎస్. ఇవి 3 కలిపి ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినల్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. రియల్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన తర్వాత 1 సంవత్సరం పైగా ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. ఓకే, డన్. కరెంట్ అసెట్స్ ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాం, బ్యాంకులో అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. కస్టమర్స్ ఒకసారి వచ్చి ఏదైనా ఒక ఐటెం కొన్నారు, మళ్ళీ 1 week తర్వాత రావచ్చు, 1 month తర్వాత రావచ్చు. డెప్టార్స్. బిల్స్ రిసీవబుల్స్, ఎవరు మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బిల్స్ రిసీవబుల్స్ లో ఎంటర్ చేసుకుంటాం. షేర్స్. సో షేర్స్ మీరు చూసింటారు, లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు. సో దాంట్లో మీరు చూస్తే షేర్లు ఇమీడియట్ గా పర్చేజ్ చేస్తారు, మళ్ళీ 1 hour కి మళ్ళీ సేల్ చేస్తారు. ఆ డబ్బులు డబుల్ అవ్వచ్చు, లేదా ఉన్నది పోవచ్చు. వాటిని షేర్స్ అని మనం చెప్తాం. ఓకే, చెప్పండి బ్రదర్. సార్ షేర్స్ అంటే మనకి ఓన్లీ అంటే ఒక బిజినెస్ లో 10%, 20% అట్లా షేర్స్ పెడతా ఉంటారు కదా, ఆ షేర్స్ సార్. అంతే. ఇప్పుడు నీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, నువ్వు మార్కెట్ లో టాటా కంపెనీ గురించి బాగా అనాలిసిస్ చేసినావు. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 10,000 50,000 అవుతాయి అనుకున్నావు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. ఆ కంపెనీ వాళ్ళు షేర్లు అమ్ముతారు. ఓకే, వాళ్ళకు ₹1,00,00,000 డబ్బులు కావాలండి. సో ఆ ₹1,00,00,000 డబ్బులు కావాలంటే వాళ్ళు టాటా కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కంపెనీ షేర్లు అమ్ముతారు, మార్కెట్ లో ప్రకటిస్తారు, మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. మీరు బిజినెస్ వాళ్ళంతా ఏం చేస్తారు? మీ దగ్గర డబ్బులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులతో వేరే రాష్ట్రంలో వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. అది ఉన్నది వెళ్ళొచ్చు, లేకుండా పోవచ్చు, చెప్పలేము. ఓకే, వాటిని షేర్స్ అంటాం. ఓకే, 6 months రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ ఫిక్స్ ఈసిఎస్ అసెట్స్. గుడ్ విల్. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ సూపర్ గా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇండియా మొత్తం మీద గుడ్ విల్స్ అనేది టాటా ప్రోడక్ట్స్ మంచిగా ఉంటాయి. తర్వాత పేటెంట్ రైట్స్. ఇప్పుడు ఏదో ఒక దేశం కరోనా ఫార్ములా కనిపెట్టింది, ఆ ఫార్ములా వేరే దేశాలు ఉపయోగించాలి, పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మిగతా దేశాలు ఉపయోగించాలి, లేదంటే లేదు. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ అని మనం చెప్పొచ్చు, దాన్ని ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం. ఇప్పుడు టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటాం, ఏనుగులు గుర్తుంటే ముతూట్ ఫైనాన్స్ అంటాం. ఓకే, రోడ్స్ క్రాస్ గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటాం. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత కాపీ రైట్స్. తెలుగు సినిమా తమిళ్లోకి డబ్బు అవ్వాలన్నా, తమిళ సినిమా తెలుగులోకి డబ్బు అవ్వాలన్నా, సాంగ్స్ అయినా, స్టోరీస్ అయినా, బుక్స్ అయినా, మెటీరియల్స్ అయినా, ఏవైనా కూడా సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. వాటిని కాపీ రైట్స్ అంటాం. ఇవి ఏవి వచ్చినా కూడా మనం రియల్ అకౌంట్ లో తీసుకోవాలి. రియల్ అకౌంట్స్. ఈ 3 కలిపి ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్ 2 రకాలు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీలో జరుగుతాయి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశారు, ఈవినింగ్ వెళ్తూ వెళ్తూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అదే డైలీ వేజెస్ అంటాం. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేస్తాము. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. ఇవి ఏ వచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. అదే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకోండి, ఇవి ఆఫీస్ లో జరుగుతాయి, మంత్లీ జరుగుతాయి. ఆఫీస్ లో మంత్లీ జరుగుతాయి.
సో వీటిని మనం ఏమని పిలుస్తాం? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఎంప్లాయీస్ కి కంపల్సరీగా శాలరీస్ ఇవ్వాల్సిందే, తప్పదు. సో తర్వాత రూమ్ రెంట్స్ పే చేయాల్సిందే, కమిషన్స్ ఇవ్వాల్సింది ఎవరికైనా, అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఇస్తాం, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇస్తాం, టెలిఫోన్ చార్జెస్ అనేది, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇవన్నీ కంటిన్యూగా జరుగుతాయి. వీటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి రెండు కలిపితే ఏ అకౌంట్ లో ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయి చెప్పండి? నామినల్ అకౌంట్. వెరీ గుడ్. నామినల్ అకౌంట్. నెక్స్ట్ ఇన్కమ్స్ రెండు రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో మీరు పనిచేస్తున్నారు, ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీకు కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. తర్వాత ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్తూ ఉంటాయి స్టాక్ తీసుకొని, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ రిసీవ్డ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ రిసీవ్డ్. ఇలాంటి ఏవి వచ్చినా కూడా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద మీరు తీసుకుంటారు. ఆఫీస్లో అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మీ బిజినెస్ వేరే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఊరికనే చేస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఏదైనా మీరు కమిషన్ కింద పనిచేస్తూ ఉంటారు, కమిషన్స్ వచ్చాయి మీకు 10,000 50,000 కమిషన్స్ రిసీవ్డ్. సో మీకు పెద్ద అపాయింట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక 100 కుటుంబాలు నివసిస్తున్నారు, నెల నెల 10,000 మీకు రూమ్ రెంట్ వస్తుంది. సో దాంట్లో రెంట్ రిసీవ్డ్. సో తర్వాత ₹1,00,000 సరుకు పర్చేజ్ చేశారు, 10,000 సరుకు మాత్రమే మీరు 80,000 మాత్రమే మీరు అమౌంట్ ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు. 20,000 మీకు వాళ్ళు ఏమి ఇచ్చారు? డిస్కౌంట్స్ ఇస్తారు, డిస్కౌంట్స్ రిసీవ్డ్. సో తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇలా ఏవి వచ్చినా కూడా మీరు ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ రెండు కలిపి ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనల్, రియలా? చెప్పండి. నామినల్. ఓకే, వెరీ గుడ్. నామినల్ అకౌంట్ లో ఉంటాయి. మనకి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలమ్మా? 3 రకాలు, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఓకే, ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, 1,00,000 అమౌంట్ స్పాట్ లో పే చేశారు, క్యాష్ ద్వారా కానీ లేదంటే చెక్ రాసి ఇచ్చారు. మీకు నచ్చిన కంప్యూటర్ స్టాక్ పర్చేజ్ చేశారు, తెచ్చేసుకున్నారు, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. మీరు ఒక షాప్కి వెళ్ళారు, 1,00,000 సరుకు స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేశారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఆ షాప్ సప్లైయర్ ఏం చేస్తాడు? మీ కంపెనీ పేరు రాసుకుంటాడు, అప్పుగా తీసుకున్నావు అనేసి. ఇంకా నాన్ క్యాష్ అంటే ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, దీన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఇస్తాం ఏరియాలో, దాన్ని డిప్రిసియేషన్ అంటాం. పర్చేజ్ చేశారు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ జరుగుతుంది. సేల్ చేశారు, దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇవి ఏ వచ్చినా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద షో చేస్తుంది అన్నమాట. సో మనకి ఇది అకౌంటింగ్ సైకిల్ మా. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్. సో తర్వాత మనకి ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది మీరు మాన్యువల్ గా చేయాలంటే చాలా కష్టం, ఏ ఒక్క చోట తప్పుపోయినా ప్రతి ఇది చెక్ చేసుకుంటూ రావాలా. కానీ ఇదంతా కూడా మనకి సాఫ్ట్వేర్ లో డెడ్ ఈజీ, 3 స్టెప్పులు చేస్తారు. ఆటోమేటిక్ గా సాఫ్ట్వేరే మిగతా వాటిని ఆటోమేటిక్ గా రికార్డింగ్ చేసుకుంటది. ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా మనకి సాఫ్ట్వేరే రికార్డింగ్ చేసుకుంటది. మనకు 2 వేస్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటాయి, మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో మాన్యువల్ మెథడ్ లో మీరు చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఏది ఏ ఓచర్ కింద వస్తుందో తెలుసుకోవాలి. సో వాటిని మీరు సాఫ్ట్వేర్ లోకి వచ్చేస్తే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అవి చేస్తే ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని అవే జనరేట్ అవుతాయి, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో మనకి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, అకౌంటింగ్ టర్మినాలజీ, వీటి మీదనే అకౌంట్స్ ఆధారపడి ఉంటాయి. క్యాపిటల్, డ్రాయింగ్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీస్, పర్చేజెస్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్స్, డెబ్టర్స్, రెవెన్యూ, స్టాక్. ఈ వీటి మీదనే ఆ అకౌంట్స్ అనేది ఆధారపడి ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ లో ఫస్ట్ 3 పేజెస్ లో ఉంటాయి, ఇవి చూసుకోవచ్చు మీరు థియరీ. సో ఇప్పుడు మీరు సబ్జెక్ట్ విన్నారు కదా, ఇప్పుడు చూడండి, డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. డెబిట్ క్రెడిట్ మీరే చెప్పండి. క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి? క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, క్యాపిటల్ అనేది పర్సనల్, రియల్, నామినల్ అండి? చెప్పండి.
క్యాపిటల్ అనేది పర్సనల్ రియల్ నామినల్ పర్సనల్ చెప్పండి ఏది మా పర్సనల్ వెరీ గుడ్ పర్సన్ పర్సనల్ ఎస్ అకౌంట్. మా వెరీ గుడ్ క్యాష్ అనేది క్యాష్ ఏమో క్యాష్ అనేది వెరీ గుడ్ రియల్ అకౌంట్ రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి మా పర్సనల్ రూల్ ఏంటి డెబిట్ ద మెటీరియల్ కంటెంట్ ఉంటుంది మీరు చూసుకోవాలి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ రియల్ రూల్ ఏంటి డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్ ఓకే సో దీంట్లో డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ ఏమొస్తుంది ఈ రూల్ ప్రకారంగా పర్సనల్ రూల్ ప్రకారంగా ఇక్కడ రియల్ రూల్ ప్రకారంగా ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది వన్ సైడ్ కనుక్కుంటే చాలు మరొకటి ఆపోజిట్ అవుతుంది చెప్పండి 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 మా దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి క్యాపిటల్ అనేది రిసీవర్స్. క్యాపిటల్ రిసీవర్ ఎందుకు అవుతుందా క్యాపిటల్ అంటే ఎవరుమా మనిషా కాదా క్యాపిటల్ అని ఎవరిని అంటారు బిజినెస్ ఓనర్ ని క్యాపిటల్ అంటారు ఓనర్ అనేవాడు డబ్బులు బిజినెస్ కి ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా క్యాపిటల్ అంటే ఇస్తున్నాడు అంటే గివరా రిసీవరా గివర్. సో క్యాపిటల్ ఏమవుతుంది గివర్. గివర్ అవుతుంది సో ఓనర్ డబ్బులు ఇస్తున్నా అంటే బిజినెస్ లో డబ్బులు కమ్సినా గోస్ అవుటా కమ్స్. సో కమ్స్ ఇన్ సో క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది క్యాష్ డెబిట్ అవుతుంది ఓకే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర 10 lakhs డబ్బులు ఉంది Done. అది ఉంటేనే సరిపోతుందా నెక్స్ట్ ఏం చేస్తాం మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ ఏకి తీసుకోవాలి పర్చేజ్ పర్చేజ్ ఏ అకౌంట్ వస్తుంది పర్సనల్ రియల్ నామినల్ రియల్ అకౌంట్. సో మనకి మాక్సిమం యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ వస్తుంది కానీ రియల్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు దినేష్ ఐటీ సొల్యూషన్స్ నేమ్ వచ్చిందంటే ఏం తీసుకోవాలి పర్సనల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి డెబిట్ ఇన్కమ్స్. డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ క్రియేట్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రియేట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ పర్సనల్ రూల్ ఏంటి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది మా నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మాత్రం మీరు ఆలోచించాలి మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి ఓకే నా బిజినెస్ పర్చేజ్ చేస్తుంది ఎవరి దగ్గర నుంచి దినేష్ నుంచి ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా చెప్పండి చెప్పండి పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ సో దినేష్ నుంచి మన బిజినెస్ స్టాక్ ని పర్చేజ్ చేసింది దినేష్ అనేవాడు గివరా రిసీవరా గివర్ సో గివర్ అంటే డెబిట్ క్రెడిటా దినేష్ గివర్. క్రెడిట్ సార్. సో దినేష్ క్రెడిట్ అవుతాడు అంటే మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే మన బిజినెస్ లోకి స్టాక్ వస్తుంది యా ఎక్స్పెన్స్ కదా పర్చేజ్ చేస్తున్నామంటే మనకి అది ఎక్స్పెన్సే కదా యాజ్ పర్ నార్మల్ రూల్ ప్రకారంగా అదే రియల్ ప్రకారంగా అయితే మనకు కమిషన్ వస్తుంది మన దగ్గర నుంచి అంతే కదా ఎక్స్పెన్సే కదా పర్చేజ్ చేస్తున్నామంటే మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నట్టే లెక్క ఓకేనా సో సో పర్చేజ్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ ఇక్కడ అప్పుగా పర్చేజ్ చేస్తున్నామా క్యాష్ పర్చేజ్ చేస్తున్నామా ఇక్కడ చెప్పండి క్యాష్ ఆర్ చెక్ అప్పుగా. లేదంటే క్రెడిటా క్రెడిట్. క్యాష్ అని మెన్షన్ చేయలేదు చేయలేదు. కాబట్టి అప్పుగా పర్చేజ్ చేసినట్టు అనుకోవాలి యా ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి దినేష్ కి అమౌంట్ పే చేయాలి 1 week తర్వాత 1 month తర్వాత సో క్యాష్ పే టు దినేష్ ఐటీ సొల్యూషన్స్ క్యాష్ ఏం అకౌంట్ చెప్పండి
క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. దినేష్ ఏం అకౌంట్? పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి చెప్పండి? Debit. Debit the receiver, credit the giver. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. వెరీ గుడ్. ఇప్పుడు మన బిజినెస్ దినేష్ కి డబ్బులు పే చేస్తుంది. ఇక్కడ రియల్ రూల్ ప్రకారంగా మన బిజినెస్ దినేష్ కి డబ్బులు పే చేస్తుందంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుటా కమ్స్ ఇన్? క్యాష్ Goes out. Goes out, అవుట్ sir. అంటే మన దగ్గర క్యాష్ అనేది గోస్ అవుట్, క్రెడిట్ అవుతుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? దినేష్. అది డెబిట్ అవుతుంది. ఓకే, అప్పుగా పర్చేజ్ చేశారు, బాగుంది. నెక్స్ట్ వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నారు. సేల్స్ టు కోమలి ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్ అనేది ఏం అకౌంట్? కోమలి ప్రైవేట్ లిమిటెడ్ ఏం అకౌంట్ చెప్పండి? సేల్స్ అనేది ఏం అకౌంట్ మా? Nominal account. కోమలి పర్సనల్ అకౌంట్. account. నామినల్ రూల్ ఏంటి? Debit the expenses, credit all expenses, all income. ఓకే, రియల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. దీనిలో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ మనకి ఇన్కమ్ అన్నట్టు. సో క్రెడిట్. క్రెడిట్ ద ఓకే, ఇక్కడ మనకి కమ్స్ ఇన్ వస్తుంది. ఓకే, క్రెడిట్ ఇన్కమ్ సార్. యా. ఇన్కమ్స్. సో సేల్ అంటే మనకు అది ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఇటుపక్క క్రెడిట్ అయితే అటుపక్క డెబిట్ అవుతుంది. ఓకేనా? యా. ఇక్కడ అప్పుగా పర్చేజ్ చేస్తున్నామా లేదంటే క్యాష్ పర్చేజ్ చేస్తున్నామా, సేల్ చేస్తున్నామా? క్యాష్ ఆర్ చెక్ సేల్ చేస్తున్నామా లేదంటే క్రెడిట్ సేల్ చేస్తున్నామా? ఇక్కడ చెప్పండి. క్రెడిట్. క్రెడిట్ కి సేల్ క్రెడిట్. చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు క్రెడిట్ కి సేల్ చేసిన తర్వాత నెక్స్ట్, సో ఇక్కడ కోమలి ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. కోమలి పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ రిసీవ్డ్, సో కమ్స్ ఇన్. డెబిట్ క్యాష్, డెబిట్. వెరీ గుడ్. సో క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం ఎవరి నుంచి? కోమలి నుంచి. ఆమెకి ఇవ్వాలి. మన బిజినెస్ కి డబ్బులు కమ్స్ ఇన్. వెరీ గుడ్. సో నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ కి అవసరం. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. ఎస్బీఐ బ్యాంక్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ ద కమ్స్ ఇన్, క్రెడిట్ ద గోస్ అవుట్. రియల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డిపాజిట్ క్యాష్ డిపాజిటెడ్ అంటున్నాం అంటే అంటే గోస్ అవుట్. మన బిజినెస్ నుంచి డబ్బులు మన goes దగ్గర out. నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? బ్యాంక్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కదా, రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని అనుకోవాలి. రెంట్ ఏం అకౌంట్?
చెప్పండి. రెంట్ ఎక్స్పెన్స్ ఏం అకౌంట్? నామినల్ వెరీ గుడ్. అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సో రియల్ రూల్ అంటే సో డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఇప్పుడు నెల నెల రెంట్ కట్టాలంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ డెబిట్ అవుతుంది. క్యాష్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఓకే. సో ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్ అవుతాయి. ఓకే, అది మీకు తెలియాలి. ఇలా శాలరీ పెయిడ్, సో అది తర్వాత ఏమొస్తాయి ఇంకా? వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్. ఓకే, సో రెంట్, శాలరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఆల్వేస్ మనకి ఎక్స్పెన్సెస్ వస్తాయి, డెబిట్. సో తర్వాత నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్ అనుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ ఏమొస్తుందమ్మా? నామినల్ వెరీ అకౌంట్. గుడ్. క్యాష్ అనేది రియల్ అకౌంట్ వస్తుంది. నామినల్ రూల్ ఏంటి? రియల్. డెబిట్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ద ఇన్కమ్. వెరీ గుడ్. సో రియల్ డెబిట్ ద కమ్స్ ఇన్, క్రెడిట్ ద గోస్ అవుట్. సో ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? కమిషన్ రిసీవ్డ్. ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే క్రెడిట్ వస్తుంది. క్యాష్ కమ్స్ ఇన్. ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలా ఏవి తీసుకున్నా ఆల్వేస్ క్రెడిట్ వచ్చేస్తాయి. ఓకే. సో తర్వాత కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. సో కంప్యూటర్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. అసెట్ కదా. క్యాష్ అనేది రియల్ అకౌంట్. రెండు రివల్ అవ్వచ్చు, బట్ దీనిలో మీనింగ్ మారుతుంది. ఒక అసెట్ ని క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. సో ఇప్పుడు కంప్యూటర్ ఏమొస్తుంది? క్యాష్ ఏమొస్తుంది? చెప్పండి. డెబిట్. డెబిట్ కమ్స్ అంటే కంప్యూటర్ వస్తుంది క్యాష్ కదా. పర్చేజ్ చేసిన క్యాష్ గోస్ అవుట్, కంప్యూటర్ వస్తుంది. ఇంకా ఫర్నిచర్, Credit. మెషినరీ, కంప్యూటర్ ఏది వచ్చినా కూడా సేమ్ ఇంతే. సో డెబిట్ అసెట్స్ అవుతాయి, క్రెడిట్ క్యాష్ అవుతుంది. సో తర్వాత సమ్ టైమ్స్ మనం అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంటాం. వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు గివర్. మన బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఓకే, ఇది మా ఫస్ట్ క్లాస్. మీరు మెటీరియల్ లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఆ 3 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా మీరు చేయాలి. ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ క్లాస్ చూడండి. మెటీరియల్ లో పేజ్ నెంబర్ 32, నేహా ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ కి నేను ఎలా చెప్పానో అదే విధంగా చేయాలి. ఓకే, వీటన్నిటికి చేయాలి. ఎప్పుడైతే వీటికి ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తారో ఇప్పుడు సబ్జెక్ట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కి చేయాలి. ఓకేనా? చేస్తారమ్మా? ఓకే ఎనీ సార్. డౌట్స్? ఆల్రెడీ మెయిల్ చేశాను. ఫస్ట్ మెటీరియల్ మెయిల్ పెట్టేశాను. మీరు వాటిని జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం. ఓకేనా? మీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకే, వీడియో కూడా మెయిల్ యాక్సెస్ ఇస్తున్నాను. వీడియోస్ అక్కడ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మిస్ అవ్వకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్